చంద్రబాబు మాటలకు ఎప్పుడూ అర్థాలు వేరుగానే ఉంటాయి. ఉచితంగా ఇసుక అంటే ఇతర రాష్ట్రాలకు ఉచితంగా ఇసుకను తరలించుకోవచ్చు అన్నమాట. అన్నమయ్య జిల్లాలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సారథ్యంలో తెలుగు తమ్ముళ్లు చెన్నై, బెంగళూరులకు యథేచ్ఛగా ఇసుకను తరలించేస్తున్నారు. అధికారం వారి చేతుల్లోనే ఉండడంతో అడిగేవాడే లేరని రెచ్చిపోతున్నారు. తమిళనాడుకు చెందిన వందలాది వాహనాలను తీసుకొచ్చి మరీ ఇసుకను రాష్ట్ర సరిహద్దులు దాటిస్తూ అప్పనంగా మేసుకుంటున్నారు. ఇదిగో ఈ చెయ్యేరు నదిలో కనిపిస్తున్న ఈ ప్రొక్లైనర్లు చూడండి. ఇక్కడ ఇసుక లోడింగ్ చేసుకునేందుకు మాత్రమే అనుమతి ఉంది. కానీ నదీ గర్భంలో పెద్ద పెద్ద ప్రొక్లైనర్లతో నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను టిప్పర్లలో లోడింగ్ చేసేస్తున్నారు. అంతేకాదు ఆ వాహనాల నెంబర్ ప్లేట్లను గమనిస్తే తమిళనాడు రిజిస్ట్రేషన్తో ఉన్నాయి. వాస్తవానికి ఏ జిల్లాలో ఉన్న ఇసుక రీచ్లను అదే జిల్లాలో వాడుకోవాలి. అది కూడా సచివాలయంలో రసీదు తీసుకుని ఇసుక రీచ్ వద్దకు వస్తే అక్కడి నుంచి స్థానికులు తమ నిర్మాణాల కోసం తీసుకెళ్లాలి. కానీ అటువంటి నిబంధనలేవి ఇక్కడ కనిపించడం లేదు. నిత్యం వందలాది లారీల్లో రేయింబవళ్లు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరు చెప్పి తెలుగు తమ్ముళ్లు ఇష్టారీతిన ఇసుక దందాకు తెరలేపారు. వాస్తవానికి ప్రొక్లైనర్లను అస్సలు వాడకూడదు. ఇసుకను జిల్లా సరిహద్దులు దాటి తరలించడానికి వీల్లేదు. కానీ ఇక్కడ మాత్రం జిల్లాలు, రాష్ట్రాలు సరిహద్దులు దాటుతున్నా పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. చెయ్యేరు నదిలోని బుడిగుంటపల్లె వద్ద నాణ్యమైన ఇసుక లభిస్తుంది. దానికి మంచి డిమాండ్ కూడా ఉంది. దీంతో తెలుగు తమ్ముళ్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అండదండలతో ఇష్టారీతిన రాష్ట్ర సరిహద్దులు దాటిచ్చేస్తున్నారు. తమిళనాడు, బెంగళూరు, చిత్తూరు, కుప్పం, మదనపల్లి ప్రాంతాలకు చెయ్యేరు ఇసుకను తరలించేస్తున్నారు. రాంప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కావడంతో ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు ఇసుక తరలిస్తున్న ఆ వాహనాల వైపు చూసే ధైర్యం కూడా ఆ శాఖ అధికారులు చేయలేకపోతున్నారు. వాస్తవానికి బుడిగుంటపల్లె వద్ద చెయ్యేరులో లోడింగ్ చేస్తున్న వాహనాలు కూడా తమిళనాడు రిజిస్ట్రేషన్తో ఉన్నాయి. ఇలా చేయకూడదని నిబంధనలు ఉన్నా అధికారులు మాత్రం ఆ వైపు కూడా చూడడం లేదు. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గంలోని ఆర్డీఏ అధికారులు, రెవెన్యూ అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రోజుకు వందలాది టిప్పర్లలో ఇష్టారీతిన ఇసుకను లోడింగ్ చేసి పగలు రాత్రి తేడా లేకుండా కొల్లగొట్టేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎల్లో బ్యాచ్ ఇలా ఇసుకను ఇతర రాష్ట్రాలకు అమ్ముకొని కోట్లు సంపాదించినట్లు ప్రచారం జరుగుతోంది.